మరొకసారి చెప్పు. ఈ ఒకే ఒక్క మాట కోసం ఎన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అలాగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు. కానీ నీ మనసులో ఏమో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు నీది కాదు సంధ్య, నాది. ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ 4 ఏళ్ళుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుడిని, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంచ్ సెంటర్లో, హైదరాబాద్ డయాబెట్స్ లో, గుంటూరు చిన్నాటవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊరిలోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నుండి ఉన్న ప్రేమను ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది. కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళని తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది. ప్రేమ అంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు, ఇంకా నువ్వెలా నచ్చుతావు? ప్రేమ కావాలి కావాలి అని వెంటపడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయినా ప్రేమ అంటే ఎవరు తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచి. ఒక మనిషి జీవితంలో 4 సంవత్సరాలు చాలా విలువైన కాలం. ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతల్ని వదిలేసి పెద్దల మాటను పెడిచేలు పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను.